హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇది నెక్స్ట్ వ్లాగ్ నేను పోస్ట్ చేస్తాను చెప్పినా కదా, అది మేము కోనార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. సన్ టెంపుల్ కోనార్క్కి, ఒడిస్సాలో. ఇంకా ఇక్కడ మేము స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ ఒక షార్ట్ పెట్టినాను, చూసినారా మీరు? లాస్ట్ చూడకుంటే వెళ్ళి చూడండి, నేను పోస్ట్ చేసినాను లాస్ట్ గా. దాంట్లో అయితే మేము ఒక టెంపుల్కి పోయినాము. టెంపుల్ తర్వాత నుండి ఇక్కడికి వచ్చినాము. అప్పటికే మేము ఫుడ్ తినేటప్పుడు కొద్దిగా క్లౌడీగా ఉండింది. ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము సన్ టెంపుల్కి పోయినామే కానీ ఫుల్ వర్షం అనమాట. అసలుకి సన్నే లేదు. సన్ టెంపుల్కి పోయిన రోజు సన్నే లేదు. ఇంకా ఇక్కడైతే స్టార్టింగ్ లో ఫుల్ షాపింగ్ ఉందన్నమాట. అన్నీ ఉన్నాయి. పర్సెస్ ఎక్కువ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే అవి బాగా నచ్చినాయి. ఒక 2-3 కొన్నాను నేను. 3 పర్సెస్ అయితే కొనుక్కున్నాను, బై చేసినాను. అండ్ ఇంక ఇక్కడంతా స్టార్టింగ్ లో ఇదంతా షాపింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ లోపలికి పోతే అటు సైడ్ ఇక్కడ లెఫ్ట్ కి కనిపిస్తుంది కదా, అక్కడ క్యూ ఉంది కదా, అక్కడైతే టికెట్స్ తీసుకోవాలి మనము. అక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత ఇంకొద్దిగా ఫ్రంట్ దాకా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఐడి కార్డ్ పెట్టి టికెట్ స్కాన్ చేస్తారు. తర్వాత లోపలికి అయితే ఎంట్రీ ఉంటది. అక్కడ గైడ్ ని మాట్లాడుకోవాలనుకుంటే గైడ్ ని మాట్లాడుకోవచ్చు. అండ్ మాట్లాడుకోని వాళ్ళు నార్మల్ గా చూసేసి రావచ్చు. గైడ్ ని మాట్లాడుకుంటే ఆయన కొద్దిగా చెప్తారనమాట. మా అన్నేమో కొద్దిగా ఏదో ఎక్స్ప్లెయిన్ చేయండి, చేసినంత వరకు వర్షం పడుతుంది కదా అని మాట్లాడినాడు. ఆయన చెప్పినారు. ఆయన చెప్పిందంతా నేను రాగా పెట్టేస్తాను, ఎట్లుందో వీడియో అట్లా. నేనేమి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోలేదు ఈ వీడియోకి. ఏమో పర్టికులర్ గా పోయినప్పుడు ఆ క్లైమేట్ కి, ఆ వర్షానికి అసలుకి క్యాప్చర్ చేయడం చాలా కష్టం అయిపోయింది. అయినా కూడా నేను ఫోన్ తడిచిపోతా ఉన్నా కూడా ఎట్లయినా క్యాప్చర్ చేయాలి, తర్వాత మనం అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అని చెప్పేసి నేనైతే క్యాప్చర్ అయితే చేసినాను. చేసి పెట్టుకున్న. ఫోన్ అయితే బాగా తడిచిపోయింది. ఫోన్ తడిచిపోయింది, మేము తడిచిపోయినాము. అసలుకి నా స్పెట్స్ పెట్టుకుంటా కదా, గ్లాసెస్ తడిచిపోయినాయి. ఇంకా అది తుడుచుకోవడానికి కూడా క్లాత్ కూడా లేదు, ఎందుకంటే ఫుల్ మొత్తం తడిచిపోయినాం కదా. సో అసలు ప్లాన్ లేదు, వర్షం పడుతుందని మేమేం తెచ్చుకోలేదు ప్లానింగ్ గా. ఇక్కడైతే మనకి అంబ్రెలాస్ కూడా దొరుకుతున్నాయి అనమాట. అక్కడ వాళ్ళు రెంట్కి ఇస్తున్నారు. అండ్ ఇదేనమాట, చూసేసేయండి. తర్వాత లాస్ట్ లో మళ్ళీ మాట్లాడదాం. సన్ టెంపుల్ వితౌట్ సన్, విత్ వర్షం. గొడుగులు రెంట్కి ఇస్తానంట, 30 రూపీస్. బాగుంది. ఇక్కడ టికెట్లు పెట్టాలి. అడిపోయి రౌండ్ తిరిగి డాన్స్ చేయాల. మనుషన్నా అది ఇక్కడే నా మనుషన్నా. बारिश में ज्यादा ऊपर कुछ नहीं, नीचे जाएंगे. మా కిందికంట రండి, అక్కడ చూపిస్తాడంట. గైడ్ మాట్లాడినావా? आप इतना बड़ा मंदिर में आए. मंदिर के सामने में देखिए, राजा एक ही पत्थर में 3 मूर्ति बनाई है. शेर दबाया, हाथी दबाया, एक आदमी.
आदमी के पास धन माँ जरूर माँ। आदमी का मन में गर्व होता है। आप गर्व लेके जाने से दर्शन मिलेंगे नहीं, गर्व को छोड़ने से दर्शन मिलेंगे। सूरज तो सत्य का चीज है। शेर होता ताकत, हाथी होता पैसा, धन और सत्य आदमी को विनाश कर दिया। एक ही पत्थर से बनाइए, समझ ले। इधर आइए। अरे ये डांसिंग हॉल मैडम, टीवी में डांस प्रोग्राम देता ना, देखिए आपको नमस्कार देते हैं। खासकर डांस स्टार्टिंग का नमस्कार। वो देखिए गुजरात देश का दांडिया नाच होता है। वो जो औरतें लाठी लड़ाया दो हाथ में दांडिया। भैया आप क्षेत्र में हमको भी थोड़ा सा भरतनाट्यम मैडम, ये हो भरतनाट्यम। देखिए पास में आप बोलिए ना, ये सर देखिए दो बक्सर उसी समय का बक्सिंग। ये गणेश भगवान का डांस। ऊपर में देखिए ओडिसी डांस। आपके आदमी को मार देते पुलिस नहीं था राजा ऑर्डर करने से। वो जो छोटा घर है। और वो देखिए ज्यादा दौलत वाला आदमी कुबर मोटा वाला। वो जो मोटा वाला होता कुबर का। और साइड में कृष्ण भगवान पास में रहा था। ये मंदिर को 1200 कारीगर सारे बनाया था। वो पानी उसके लिए वो कुआं लगाया था। ये खाने का रूम बनाया, किचन। वो बिल्डिंग स्टोर सामान रखने का। वो बेटी सारे चंदन पेड़ी तो भगवान चंदन लगाई। वो पेड़ के नीचे लगी। పని చేస్తారులే ఉండు. पर लाइट गिरता है सुबह में। अभी नहीं वो मूर्ति को ले लिया चोरी करके अंग्रेज हमारे आगे 16 से रिचार्ज देंगे। 1200 कारीगर 24 चक्र। इसका सामने में देखिए 7 घोड़ा। ये साइड में 4 घोड़ा, वो साइड में 3 घोड़ा। ये साइड में था समुद्र, वो साइड में था नदी। इसका सामने में चीज बनाई है। वो नदी समुद्र पीछे चला गया। और ऐसे टाइप का 24 चक्र बनाई है। इधर आइए। ये चक्र में देखिए भगवान का 10 अवतार बनाया है। भगवान का वो जो हाथी का प्लेयर मूर्ति खड़ी होता है ड्रैगन। 1200 कारीगर में चाइनीज कारीगर था। उसका सिंबल ड्रैगन है। वो देखिए राम और रावण फाइटिंग ऊपर वाला। पीछे में राजा का विचार, जैसा हमारा पार्लियामेंट में विचार होता राज कराना। నాలుగు చక్రాలు చూసినాం ఇప్పుడు. बाबू ये चक्र में के कैलेंडर बनाई है। ये चक्र में 8 स्पोक है। 8 की 24 घंटा होता। राजा का घंटा नहीं था, 3 घंटे में के प्रहर था। तो 24 घंटा में 8 प्रहर होता। सुबह के लेडीज आदमी का आलास तोड़ता। 12 बजे तक स्नान को जाता। 3 में घूमने को, शाम को ड्रेसिंग। ये 4 दिन का सामान। वो साइड में रात का सामान बनाइए, डे नाइट बनाइए। एक कैलेंडर बनाइए। ఏంటంటున్నా చూసి పొద్దున అటుపక్క 3 వచ్చి రాత్రికి गेट था मंदिर का। ये एक गेट सर था। ये गेट में देखिए 2 घोड़ा गेट की पर। ये घोड़ा का फोटो हमारा पोस्ट ऑफिस टिकट में बिक रहा था। इंडिया का सिंबल जो रेवेन्यू काम में बिक रहा था गवर्नमेंट का। बाबू सागर मंथन किया था भगवान। समुद्र मंथन जो देवता रखा सो अमृत खाने को सागर मंथन। वो ऊपर में देखिए कि सूरज भगवान का मूर्ति, वो जो ग्रीन वाला सूर्य भगवान, वो जो ऊपर देखने के लिए लोग గ్రీన్ కలర్ లో సూర్య భగవాన్. ये मंदिर को जो राजा रानी बनाए इसका फोटो जो आधा वाला, वो जो आधा वाला है ना, वो का राजा नरसिंहदेव रानी भानुमती जो मंदिर को बनाया था। राजा रानी तो मैं हाथी में अफ्रीका गया था।
अफ्रीका आदि में हमारा राजा को जिराफ गिफ्ट किया, इंडिया में जिराफ नहीं था। वो सामने में एक लंबा मूर्ति है ना, वो जिराफ का चीज है। ये चक्कर का पट्टा हमारा 10 रुपया नोट का ऊपर है, रिजर्व बैंक का। जो हुआ 10 का नोट है ना, यही चक्कर का पट्टा था, गवर्नमेंट दिया। इधर एक उधर एक, दो साइड में दो लोहा में ज्वाइंट किया, 9 साल उधर हो गया। ये भगवान का नरसिंह अवतार था सामने में। वो साइड में देखिए एक लैंप है। ये पत्थर गर्म करके लोग लोहा निकाल के ज्वाइंट किया। ये पत्थर एक ही पत्थर से मूर्ति है, ऊपर था, ये सारे गिरा है। ये मंदिर का ऊपर ना कृष्णा मैडम, ये ऊपर था 2 फुट ऊपर, जो बड़ा मंदिर को गिरा है यहाँ, इसका ऊपर सामान होता है। आया वो गिरने वाले यहाँ रखा है, जंगल के बाहर से जितना पत्थर जाएगा ऊपर में मैरिज प्रोसेसन शादी बराही पालकी बाबा। ये विश्वामित्र रामायण में आपको मालूम। अरे ये सामने में क्या मंदिर था, तो सूरज भगवान का वही था, इसका नाम था छायादेवी। ఛాయాదేవి అక్కడ ఉన్నారంట నాన్న మందిరా सूर्य भगवान का वाइफ का అదే ఛాయాదేవి छायादेवी का मंदिर। ये साइड में होचे 12 चक्र, वो साइड में 12 चक्र। 6 महीना पूर्णिमा, 6 महीना अमावस्या। तो दिन के लिए 3 घंटा, रात के लिए 3 घंटा। अरे वो देखिए जवान सूरज भगवान का, इधर आइए, वो जो ग्रीन वाला उधर एक देखा था ना, वो तो बच्चा, ये होता है जवानी। मैडम ये देखिए जवान सूरज, वो जो ग्रीन वाला वो थे बच्चा, ये जवान, और एक ओल्ड उधर। सर उसी टाइम में देखिए कि औरत कैसे श्रृंगार होता, 2 दासी हेल्पिंग, बेनेट पाउडर आईना भी था छोटी घर में, 2 दासी हेल्पिंग श्रृंगार का उसी समय का। अरे इन्हीं का वीडियो बनाओ। अरे ये श्रवण कुमार माता पिता उनका था ना, उसका बेटा तीर्थ लेते घुमाने को, श्रवण कुमार चाल ले అది అక్కడ ఉంది మధ్యలో ఉంది నువ్వు ఆపేటప్పుడు రాకుండా అన్న తిరుగుతూ వస్తా ఉంటావు అవుతుందా? నువ్వు గొమ్మ కానా, నీ వాయిస్ అంతా పడతా ఉంటుంది కదా। और आपका वो दिन क्या, वो पूर्णिमा अमावस्या। ये देखिए बाल्य विवाह का उसी समय में, तो बच्चों लोग को मैरिज काल के लिए बाल विवाह अगले वाला అంతా పగిలిపోయింది అంతా भगवान का ओल्ड रूप। वो घोड़ा में बैठ के भगवान घर जाते, सनसेट देखिए ऊपर में ग्रीन वाला భగవాన్ उधर बच्चा जवान बूढ़ा, 3 उस तरफ ये చైల్డ్, ఇది యంగ్, ఇది ఓల్డ్। मैडम ये ओल्ड सूरज 4 घोड़ा में बैठ के घर जाते शाम को, घर जाते शाम कंड सनसेट। बच्चा जवान बूढ़ा, 3 साइड में 3 मूर्ति। बाबू ये पत्थर से मंदिर का ऊपर था, वो सब गिरा है, इसको पानी में लकड़ी के ऊपर लाया था, नदी में से डूंगी जाके। और छोटा पत्थर भी देखिए, जैसे बैलगाड़ी में लाया और उस लोग रास्ते में खाना पीना करके, जहाँ पर शाम हो गया, छोटा पत्थर के बारे में ऐसे लाया खाना पीना और तो करते रास्ते में, जहाँ पर शाम हो गया। కోనార్క్ టెంపుల్ అన్ని చక్రాలు ఉన్నాయి మనుషన్న, ఇవన్నీ పైటి కింద పడినాయంట కదా కొద్దిగా చెప్పరా ఎంత అంటే నా ऊपर चढ़ना है तो उसको मतलब बंद है, ऊपर अलाउ नहीं। ये देखिए गढ़ में तो हाथी गढ़ के पास, वो हाथी का हाथी में रखा, ये होता है सोल्जर आदमी, जो जबरदस्त आते हैं हाथी उसको उठा के लेते हैं, और भगवान के लिए पानी का कुआं, ये कुएं में पानी है, पानी भी यूज करते हैं।
నేను కూడా ఇది బొక్కలు ఇది తల కన్నా పెట్టుకోవచ్చు కదా. అన్న అయిపోయిందా? ఖతం హో గయా. అన్న వెయిట్ ఏం చెప్పినాడు? పై నుంచి తీసేటప్పుడు మ్యాగ్నెట్ ఇవన్నీ పడిపోయినాయి అంట. అవన్నీ యాడుంది మ్యాగ్నెట్? లోహాన్ని थैंक यू सर, नमस्कार. ये गेट में जाइए. మనీష్ ఎక్కడన్నా? తొక్కుతాంది ఫైనల్ అయ్యాను. వస్తాను సెల్ఫీ తీసుకున్నా भाई भाई थोड़ा साइड पूरा साइड होगा. भैया वाला फोटो చూసినారా మొత్తము? ఇప్పుడు దాకా చూసిన వాళ్ళైతే ఇప్పుడు నేను మాట్లాడేది వింటుంటారనమాట. ఓకే, థ్యాంక్ యూ ఇంత దూరం చూసినందుకు. అండ్ ఇక్కడ అదే స్టార్టింగ్ నుంచి ఆయన గైడ్ ఎక్స్ప్లెయిన్ చేసిందంతా నేను అట్లనే పెట్టేసినాను. మధ్యలో ఒక 2 times సౌండ్ పోయింటది. అక్కడ మనము మా నాన్న తిట్టినాడు అనమాట, ఫోన్ తడిచిపోతుంది, ఫోన్ పోతుంది, పెట్టేసి అని చెప్పేసి. సో ఎందుకులే అంతా పెట్టడం అని చెప్పేసి అది నేను సైలెంట్ చేసినాను, మ్యూట్ చేసినాను. అండ్ ఇదేనమాట. కానీ ఫుల్ గ్రీనరీగా బాగుంది. కానీ మేమైతే ఫుల్ తడిచిపోయినాము. ఇంకా దారిలో రిటర్న్ ఇంటికి పోయేటప్పుడు అయితే ఫుల్ చలి అనమాట. చాలా అంటే చాలా చలి అయిపోయింది. ఇంటికి పోయేంత వరకు ఇంకా అట్లనే అన్నాము. మేమైతే ఇంకా డ్రెస్ తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు చేంజ్ చేసుకోవడానికి కూడా. అసలు ఏం లేదు కదా, మార్నింగ్ వచ్చి ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోవాలనుకున్నాము. ఇంకా మధ్యలో ఇక్కడ ఇంకా రిటర్న్ దారిలో హ్యాండ్ బ్యాగ్స్ కొన్నానని చెప్పినాను కదా, అక్కడ ఆగి అక్కడ ఒక 2 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను, ఇంకో చోట ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము. ఇంకా రిటర్న్ అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. అట్లా అనమాట జరిగింది. మేము ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా డిన్నర్ టైంకి అయితే మేము ఇంట్లో అయితే ఉన్నాము. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. కొత్తగా మళ్ళా గట్టి కలిసి తీసుకుందాం అనుకున్నా అన్నా. సరి సరి అంటే బయట